హాయ్ అండి. ఇక్కడ మల్లె తోటలు ఉన్నాయి. ఈరోజు మల్లె సాగు గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, నేను సులోచన. మల్లె తోటలో ఏ డిసీజెస్ వస్తాయి అని అంటే, ఆకుముడత ఎక్కువ వస్తుందంటే, ఈ మధ్య కొత్తగా వేరుకుళ్ళు అనేది వస్తుందంట. అది నిలువుగా ఎండిపోతుంది. దానికి మందు ఏంటి అని అడుగుతున్నారు రైతు. దాని గురించి ఎవరైనా తెలిసి ఉంటే సమాధానం చెప్పండి. ఈ మొక్కలు వచ్చి రామేశ్వరం దగ్గర వేలూరు నుంచి తెచ్చుకుంటారు. ఇవి మొక్క వేసిన 20 నెలలకు కోతకొస్తాయి. ఒక ఎకరంలో 3 దఫాలుగా కటింగ్ పెట్టుకుంటారు. మనకు 7 నెలలు పూలు వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఒకేసారి అన్నీ కటింగ్ పెట్టరు. ఒక్కొక్కటి ఒక 10-20 సార్లు ఒకసారి, 20 సార్లు ఒకసారి అట్లా కోసుకుంటారు. ఇక్కడ కూలీలు వచ్చి ఎక్కువ పూలు ఉన్నప్పుడు రోజు కూలీలాగా తీసుకుంటారంట. తక్కువ పూలు ఉన్నప్పుడు కేజీ ప్రకారం తీసుకుంటారు. అయితే మొత్తం వాళ్ళు అన్నీ కోసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు ఏ రోజు కూలీ ఆ రోజు ఇచ్చేస్తారు. ఇప్పుడు రైతు మాటల్లోనే విన్నాము. మీరు ఎప్పుడెప్పుడు నాటుకుంటారు మొక్కలు? మొక్కలు వచ్చి ఈ 2 రకాలైన 3 రకాలు ఉన్నాయమ్మా. సన్న జాజులు ఒకటి లవ మల్లెలు వచ్చి 7వ నెల ఫస్ట్ వీక్ నుంచి అమ్మా అవి బయట నుంచి తెప్పిస్తున్నారు మా కంట్లు. 7వ నెల అంటే మీకు జూలై ఫస్ట్ నుంచి అయితే భూమి వాతావరణం సలవ అయిపోతుంది. మనం అంటూ పెట్టినా మనకు మొక్క బతకనికి ఆస్కారం ఉంటది. మీరే మొక్కలు తయారు చేసుకుంటారు? బయట నుంచి తెప్పిస్తారు. ఇక్కడ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు తెప్పిస్తారు. అక్కడ నుంచి తీసుకున్నాం. అవి అంటే మొక్క పోయిన మొక్క దగ్గర మీరు నాటుకుంటారు. ఇది ఫ్రెష్ గా కొత్త పొలంలో నాటుకోవాలన్నప్పుడు అవి తెప్పించుకుంటాం. పోయిన దానికంటే ఎక్కువ అవి డ్యామేజ్ కావు. అవి బయట నుంచి తెప్పించుకుంటాం. మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకి మీరు అదే మనకి మొక్క నాటిన తర్వాత కనీసం అంటే 15 నెలల తర్వాత మొగ్గలు మొదలవుతాయి. 15 నెలలు, సంవత్సరంన్నర, 18 నెలలు, 20 నెలల తర్వాతే మంచి పంట మనకు మొదలవుతుంది. ఇప్పుడు మీరు నాటి ఎన్ని రోజులు అయింది? ఇవి 20 నెలలు, 20 నెలలు అయింది. ఇప్పుడు కోత పోస్తున్నారా? తెంపుతున్నాం కదా. 10 మంది దాకా ఉండేవాళ్ళు కుల్లలు. ఇప్పుడు ఉన్నారు కదా మీరు వచ్చినప్పుడు వాళ్ళే. ఇంకా మొత్తం 20 నెలలకు మీరు మొదలవుతుంది. ఈ వెరైటీ వచ్చి జూన్ ఫస్ట్ వీక్ లో మొదలవుతాయి. అంటే మనం మార్చిలో ప్రౌనింగ్ చేస్తాం. ప్రౌనింగ్ చేసి సేద్యం చేసుకొని కాంపోస్ట్ ఎరువు, ఫర్టిలైజరు అవెల్లా అప్లై చేసి నీళ్లు పెట్టుకొని 3 తళ్ళు నీళ్లు పెట్టిన తర్వాత మొదలవుతాయి 45 రోజులు. మీకు కేజీ ఏ రేట్ లో పోతుంటాయి? మార్కెట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. మా సీజన్ పెళ్లిళ్ళ సీజన్, పండుగల సీజన్ అప్ అవుతుంది. లేదు సీజన్ అంటే 3 వాళ్ళు ఉన్నప్పుడు ఆషాఢాలు అప్పుడు డౌన్ లో ఉంటది. కూలీలకు కూడా ఎదురు పడుతుంది కొన్ని దినాలు. ఒక 2 నెలలు ఈ సీజన్ అయితే జూన్, జూలై కూలీలకు ఎదురు పడుతుంది. ఇప్పుడు మీరు వర్కర్ కి వచ్చి కూలీలు మీరు రెంట్ గా మాట్లాడుకుంటారా? అంటే ఒక గుత్తలాగా మాట్లాడుకుంటారా? కిలోల ప్రకారం వాళ్ళు తెంపుతారు. వాళ్ళకి బెనిఫిట్ ఉంటే కిలో ప్రకారం తెస్తారు. వాళ్ళకి నష్టం వస్తే మనకు రైతుకే పెట్టేసి 300 కూలీ ఇస్తున్నాం మేము ఇక్కడ. ఆ కిలో ప్రకారం ఇవ్వడం వల్ల మాకేం కలిసి వస్తుంది అంటే, టైం ఉదయం 6 గంటలు వాళ్ళు 6-6:30 కల్లా వచ్చేస్తారమ్మా. లేదు మామూలుగా అన్నప్పుడు 7:30కే తోటలోకి వస్తారు. 1 గంట టైం మాకు కవర్. కిలో ప్రకారం అంటే వాళ్ళు వచ్చి ముందు హుషారు అయితే తెంచుకుంటారు. ముందు అర్లీ మార్నింగ్ 6 గంటలకే తోటలోకి ఎంటర్ అవుతారు. లేదు కూలీ అంటే 7:30కి తోటలోకి వస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చి 2 గంటలకల్లా వదిలిపెట్టాల కూలీ అయితే. అదే చీరల కిలోలకి ఇచ్చినామంటే 3 గంటల వరకు, 4 గంటల వరకు ఇప్పుడు టైం అయింది కదా. అట్లా వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కష్టం మనం అన్యాయంగా తీసుకోకూడదు. వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు లేకుండా మేము లేము. కూలీకి లేబరు, రైతుకి కూలీలు ఉండాల్సిందే. అవి 2 వ్యవస్థలు సమానంగా పోవాలంటే కూలీలు ఉండాలా, రైతు ఉండాలా, వ్యాపారస్తు ఉండాలా, కస్టమర్ కూడా ఉండాలా. ఇక్కడనే లోకల్ వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు మేడం. ఒక 8 మంది ఉన్నారు.
టేకూరు పెద్ద టేకూరు కలిసి 7-8 మంది ఉన్నారు ఏజెంట్లు. వాళ్ళకి ఈడ పోయి తీసుకుపోయేస్తే వాళ్ళు 110 రూపాయల కమిషన్ తోటి మాకు మార్కెట్ చేసి ఇస్తారు. 100కి 10 రూపాయలు లెక్క. సీజన్ బట్టి రేట్ ఉంటుంది. రేటు అనేది ఈరోజు ఎకరానికి ఒక మహా అందాస్ ఎంత రావచ్చు? ఇవి అదే మా ఇప్పుడు రేటుని బట్టి ఉంటుంది. రేటు ఉన్న నాడు పూలు వచ్చినాయి అంటే డబ్బులు అవుతాయి, లేదంటే చేతి నుంచి పడుతున్నాయి. అది కూడా రెండు ప్రతి టైము అనేది కలిసి రాదు. ఒక రైతుకి కలిసి వస్తుంది అంటే 4 దినాలు రేట్ అవుతుంది. అప్పుడు సరుకు ఉండాలి తోటలో. అది 50 కిలోలు వేసేది 5 కిలోలు వచ్చేది రేటు కవర్ అయింది కదా, రేట్ వచ్చింది కదా అంటే డబ్బులు కావాలి. అవి ఫర్టిలైజర్ ఒక సంచికి రాదు. 50 కిలోలు వచ్చినాడు 60-80 రూపాయలు పోయింది అనుకో, లేబర్ కూలికి తక్కువ వస్తుంది. లేబర్కి అప్పుడు మేము చేతి నుంచి వేసుకోవాల్సి వస్తుంది. అట్లా నష్టపోతోళ్ళు కూడా ఉన్నారు, అదే సేమ్ టైం బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. టైం కలిసి రావాలా మార్కెట్ ఏదైనా కానీ. ఇవే వేస్తారా అంతర పంటగా ఏదన్నా పూలు? లేదమ్మా, అంతర పంటలు వేస్తే మన జనవరి ఫస్ట్ వీక్ నుంచి మార్కెట్ పోయినాము. చేసిన తర్వాత మనం అంతర పంటలు వేసుకోవచ్చు. లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ లేదమ్మా దీనిలో. ఇక్కడ ఇప్పుడు తొక్కులాడతాం కదా, దానిలో విన కూడా ఆదాయం ఉంటే వేసుకునే వాళ్ళమే. లాస్ట్ ఇయర్ వేసినాం, కాకర వేసినాం, కానీ దాని విన పెద్ద రాలే మనకి. దీని విన కాకర అంటే ఈ కూరగాయలు కాకుండా పూల మొక్కలు ఏమన్నా ఇవి తెంచుకోవడానికి టైం చాలా వస్తుంది కదమ్మా. సీజన్ ఇప్పుడు ఆ టైం చాలా దీనికి రెస్ట్ ఇవ్వాలా, భూమికి రెస్ట్ ఇవ్వాలా. మళ్ళీ నీళ్ళు 12 నెలలు వారింది అనుకో, భూమి నిస్సారం అయిపోతుంది మనకి. నిస్సారం నీళ్ళు అదే పని నీళ్ళు వాడితే నిస్సారం అయిపోతుంది, భూమికి సత్తువ కాదు. గడ్డి ఇవి వచ్చే టైంలోనే ఇవి కోసుకోవడానికి టైం ఉండదు. లేదు, సెట్ కదమ్మా. అట్లా మనకు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కానీ ఏది లాభం లేదు. లాభం లేనప్పుడు ఇంకా దాన్ని వదిలేసుకొచ్చుకోవడమే ఉత్తమం అని చెప్పి ఇంకా దాని వల్ల పోలే మిగతాది వాళ్ళు మంచిదమ్మా.